హే గైస్, గుడ్ ఈవినింగ్. సో చాలా వరకు ఇప్పటి వరకు నాకు తెలిసి మనము ఎలక్ట్రికల్ రిలేటెడ్, ఎంపీసీ రిలేటెడ్, ఈసెట్ రిలేటెడ్ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి దీని గురించి మాట్లాడినాం. కానీ నాకు తెలిసి నేను ఇది ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు అంటే అదర్ టాపిక్ గురించి చాలా తక్కువ మాట్లాడింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ ఇదంతా నడుస్తుంది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి వచ్చినాను. పర్టికులర్గా ఏపీ గురించి, ఎందుకంటే తెలంగాణ ఆల్రెడీ ఒక హాఫ్ అయిపోయింది కాబట్టి ఇంకో హాఫ్ గురించి ఏం మాట్లాడట్లేదు. సో ఏపీ గురించి మాట్లాడదామని చెప్పేసి వచ్చినాను. ఏపీ ఎలక్షన్ గురించి ఫస్ట్ మాట్లాడే ముందు ఒక్క మాట మాత్రం చెప్తాను. మీరు చాలామంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. సో ఫస్ట్ టైం ఓటర్స్ ఒక్కసారి ఇంట్లో వాళ్ళు చెప్పినారనో ఇంకోటో దయచేసి ఆలోచించొద్దు. అండ్ అట్లీస్ట్ మీరైనా క్యాస్ట్ పాలిటిక్స్, రిలీజియన్ పాలిటిక్స్ని అవాయిడ్ చేయండి దయచేసి. అంటే మా క్యాస్టోడు అనేలా ఆలోచించొద్దు. బికాస్ నేను అంటే ఈ పర్టికులర్ గవర్నమెంట్ వస్తే ఏదో చేస్తుంది, ఇంకోటి వస్తే ఇంకోటి ఏం చేయదు అని చెప్పేసి నేను ఏమీ చెప్పను. బికాస్ ఎవరు వచ్చినా అల్టిమేట్గా నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, ఇదర్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ, అంటే అది నీ మీదే బేస్ అయి ఉంటుంది. సో అది మీ చేతిలో ఉంది. అంటే అల్టిమేట్లీ వాడు వేకెన్సీ వదిలినప్పుడు మీ స్కిల్ మీద బేస్ అయింది కాబట్టి అది మీ చేతిలో పని. అండ్ ఇంకొకటి, ఇప్పటికిప్పుడు రాత్రి ఏంటి మీ లైఫ్ మారిపోదు ఒక గవర్నమెంట్ మారినంత మాత్రాన. సో వదిలేయండి. సో దాన్ని పక్కన పెడితే మీరు ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అంటే మన టౌన్ కానీ మన విలేజ్ కానీ ఎలా ఉంది ఆలోచించండి. బికాస్ మన క్యాపబిలిటీ ఉంది. అంటే నేను ఇంకా కష్టపడతాను బై, కష్టపడి ఇంకా మంచి పొజిషన్కి నేను నా పొజిషన్ని మార్చుకోగలను అని నమ్మకం మీకు ఉంటుంది. కానీ మీరు స్టేట్ వదిలిపెట్టి పోయినా కూడా అట్లీస్ట్ ఉండే వాళ్ళకి మినిమం ఫెసిలిటీ ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించండి. అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ గురించి నేనే కొన్ని చూస్తున్నాను మా ఇన్స్టాగ్రామ్లో, మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చూస్తూనే ఉన్నాను అనమాట. కొంతమంది పెడతా ఉంటారు క్యాస్ట్ రిలేటెడ్ ఎక్సెట్రా. నేను ఒకటే చెప్తాను, మీరు కనుక నిజంగా అట్లా ఆలోచించేటైతే ఇంకా మీరు చదువుకోవడం కూడా ఎందుకు, ఒక టీచర్ని మీ క్యాస్ట్ వాడిని చూస్ చేసుకోవచ్చు కదా. అలా ఆలోచించండి ఒకసారి. అంటే చదువు చెప్పడానికి, చదువు నేర్చుకోవడానికి, మీరు వర్క్ చేసే దగ్గర అన్ని దగ్గర ఒకటి మీ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించవచ్చు కదా. ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు క్యాస్ట్ వస్తుంది, ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. అంటే నేనేం ఒక క్యాస్ట్ని నేనేం ఎక్కువ చేయట్లేదు, తక్కువ చేయట్లేదు, కానీ క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి అవాయిడ్ చేయండి ఫస్ట్ పాయింట్ అది. అండ్ రిలీజియన్ పాలిటిక్స్ దయచేసి ఇవి అవాయిడ్ చేయండి. ఫస్ట్ టైం ఓట్ చేసిన కాబట్టి చెప్తున్నాను, ఒక మంచి క్యాండిడేట్, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరూ మంచోళ్ళు అని నేను చెప్పను, కానీ నేను ఒక్క మాట అయితే చెప్తాను. నేను గమనించింది ఏంటంటే, మా చిన్నప్పుడు ఒకసారి టీవీ పెట్టాలంటే మేము అక్కడే ఆడుకుంటున్న టీవీ పెట్టాలంటే ప్రశాంతంగా పెట్టుకునే వాళ్ళం అండి, ఏం ఇష్యూ లేదు. ఏదైనా అంటే ఒక చిన్న సీన్ అటు ఇటు వచ్చినప్పుడే పేరెంట్ దవ్వకుండా టీవీ ఆఫ్ చేయడం ఇది నడిచేది. కానీ ఇప్పుడు టీవీ పెడుతుంటే ఈరోజు పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే అమ్మలు అబ్బాలు తిట్టుకునే వాళ్ళే ఉన్నారు. సో అది మీరు నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం నేర్పిస్తారో ఇంకా అది మీ చేతిలో ఉంది. ఎలా చూస్ చేసుకుంటారో, అంటే ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు గ్రో అయ్యేవాడు ఏం నేర్చుకుంటాడండి, అంటే ఇది మాట్లాడితేనే మనం బయట సొసైటీలో ప్రొజెక్ట్ అవుతామేమో గొప్పగా అని చెప్పేసి అనుకుంటాడు, అంతే కదా. ఎందుకంటే టీవీలో వానికి లైవ్ వేసి మరీ చూపిస్తున్నారు. లైవ్ వేసి మరీ చూపిస్తున్నప్పుడు వాడు ఆబ్వియస్లీ అలానే ఆలోచిస్తాడు, అంటే ఇలా మాట్లాడినప్పుడే మనకు వాల్యూ ఉందేమో అని చెప్పేసి. సో అది కాదు. అండ్ అన్నీ చూడండి, అన్నీ చూసి పాయింట్అవుట్ చేసుకోండి. అంటే ఉన్న వాళ్ళందరూ అందరూ గొప్ప వాళ్ళని నేను చెప్పను. ఎవరికి ఉండాల్సిన లొసుకులు వాళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళు వస్తే అట్లీస్ట్ కొంచెం ఏదైనా చేంజ్ అవ్వచ్చేమో అలా ఆలోచించండి. అది ఇంపార్టెంట్ అండి. బికాస్ వాళ్ళు మహా అంటే 5 ఏళ్ళు టర్మ్ చేసేసి వెళ్ళిపోతారు. కానీ ఇది మన స్టేట్. నువ్వు ₹1 ట్యాక్స్ కట్టినా కూడా ఇది నీ స్టేటే. సో ఇది నీ స్టేట్ కాబట్టి నీకు రైట్ ఉంది. నువ్వు రెస్పాన్సిబుల్గా ఓటేయండి. ఇంకా నేను అంటే జనరల్గా నేను ఇట్లాంటి టాపిక్స్ చాలా తక్కువ మాట్లాడేది, కానీ ఇప్పుడు చెప్పాలని పాయింట్, ఎందుకంటే నేను చెప్తున్నాను ఇప్పుడు నా పర్స్పెక్టివ్కి వస్తే, నేను ఇప్పుడు బీటెక్ చేసేటప్పుడు, డిప్లొమా చేసేటప్పుడు ఏ గవర్నమెంట్ ఉండింది, అప్పుడు నాకు టైంకి రీఎంబర్స్మెంట్ పడిందా లేదా, స్కాలర్షిప్ వచ్చిందా లేదా, ఇదొకటి కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత మేము బయటికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ గవర్నమెంట్ చేంజ్ అయింది. సో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఒక్క గవర్నమెంట్ జాబ్ అన్నా వచ్చిందా లేదా, ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక్క వేకెన్సీ అయినా నేను మన స్టేట్ అటెండ్ చేయాలని నేను ఆబ్వియస్లీ ఆలోచిస్తాను.
సో అటెంప్ట్ చేసినా లేదా, ఇవన్నీ కంపేర్ చేసుకొని నేనేం ఎవరికి ఓట్ వేయాలి అంటే ఏమంటారు, అన్ని గవర్నమెంట్స్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్తో సహా అందరు స్కీమ్స్ అని చెప్పేసి ఆ ఫ్రీబీస్ మీద పడి ఉన్నారు. సో దాని గురించి ఇంకా పర్టికులర్గా పాయింట్అవుట్ చేసేది ఏం లేదు, కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఫ్రీబీస్ ఇచ్చుకోమనండి, ఎవరికి బాధలేదు. సో ఎంప్లాయ్మెంట్ అనే పాయింట్లో మన స్టేట్ చెప్పాలంటే చాలా దెబ్బతిని ఉంది, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఈవెన్ ఇప్పుడు సెంట్రల్లో ఉన్నప్పటికీ ఒక విషయం ఏంటంటే ఒక చిన్న ఇది ఉంటుందండి, అంటే మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మెజారిటీ హిందీలో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలని. అదే ఒక్కసారి ఆలోచించండి, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనుక మనకు ప్రాపర్గా ఉండుంటే ఎంప్లాయీస్ అందరూ తెలుగు వాళ్ళు, మెజారిటీ తెలుగు వాళ్ళు కనిపించేవాళ్ళు. అది ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ క్వశ్చన్స్ అండి. మీకు రెస్పాన్సిబిలిటీ, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అంటే లాస్ట్ 5 years ఎలా ఉండింది, ఆ ముందు 5 years ఎలా ఉండింది, కంపేర్ చేయండి. ప్రతి విషయం కంపేర్ చేయండి. నేను చెప్తున్నా, నాకు టైంకి నేను చదువుకునేటప్పుడు ఇది నడిచిందా నడచలేదా, అండ్ వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా లేదా, ఒక్కటన్నా రాసినా లేదా, నా సాటిస్ఫాక్షన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి కన్సిడర్ చేయండి. క్యాస్ట్ పాలిటిక్స్ మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి. అంటే మీ ఆ పిచ్చిని దీని మీద రుద్దొద్దండి. ఎందుకంటే ఒక్క ఓటు ఈజ్ ఫర్ 5 years, 5 ఏళ్ళ కోసం కాబట్టి దయచేసి ఆలోచించి దాన్ని ఓట్ని వేస్ట్ చేయొద్దు. కానీ నోటాకి అనే పాయింట్లో నేను ఒకటి చెప్తాను, నోటాకి ఎప్పుడు వాల్యూ వస్తుందంటే 99% ఆఫ్ పీపుల్ నోటా సైడ్ వెళ్ళిపోయినారు అనుకోండి, అప్పుడు వాల్యూ వస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత వర్తి నోటా అయితే కాదు. సో నోటాకి వేసినా వేయకుండా పెద్దగా ఉపయోగం లేదు, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అంటే ఎవరున్నారో చూసుకొని వీళ్ళ వల్ల మనకు మంచి జరుగుతా లేదా, అంటే ఇప్పుడు నీకేమొచ్చి నీ ఇంటికి వచ్చి వాడేం మంచి చేయబడలేదండి, అట్లీస్ట్ నీ ఊర్లో ఒక రోడ్డు పడిందా, ఒకటి ఏదన్నా కొత్త డెవలప్మెంట్ ఏదైనా జరిగిందా, ఇవన్నీ కంపేర్ చేయండి. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే బూతులు తిట్టే వాళ్ళని అవాయిడ్ చేయండి. నేను ఈ మాట మాత్రం మరీ చెప్తున్నాను, ఎందుకంటే రేపన్న జనరేషన్స్కి వాళ్ళు అవే నేర్చుకుంటారండి. ఆబ్వియస్లీ రేపు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అవి విని అవే నేర్చుకుంటారు ఆబ్వియస్లీ. అంటే ఇట్లా మాట్లాడితేనే మనం సూపర్ స్టార్ అయిపోతాము. సో దయచేసి అది అవాయిడ్ చేయండి. అంతే. ఇంకా నాకు తెలుసు, ఐ హోప్ మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్స్ ఉంటాయి, సైట్లో ఉంటాయి, చూడండి. అఫిడవిట్స్ చూడండి, అంటే ఎన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద, ఎక్సెట్రా అన్నీ చూడండి. వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంది. అంటే ఇప్పుడు సపోజ్ లాస్ట్ 5 yearsలో వాళ్ళు ఎంత గ్రో అయ్యి ఉన్నారు అంటే 2019 ముందు అఫిడవిట్ ఉంటుంది, అది చూడండి. 2024లో ఇప్పుడు అఫిడవిట్ సబ్మిట్ చేసుకుంటారు. సో ఎంత డెవలప్ అయ్యి ఉన్నారు అంటే ఫినాన్షియల్గా, అంటే ఒకటేసారి ఇప్పుడు 500-600 కోట్లు గ్రోత్ వచ్చిందే, అంతే. అలా గ్రోత్ వచ్చిందంటే ఆబ్వియస్లీ ఇంకా వాడు ఏం చేస్తున్నాడని ఆబ్వియస్లీ ఇంకా మనం దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు. సో ఆలోచించండి. అండ్ చదువుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్తాను నేను. చదువుకున్న వాళ్ళకి మెజారిటీ ఆలోచిస్తారేమో, మంచి చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. ఇంకా ఆ పైన ఇంకా దయవేచ్ఛ, ఐ హోప్ అట్లీస్ట్ నెక్స్ట్ 5 yearsకి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలని ఫస్ట్ నేను ఏపీలో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రాంక్లీ నాట్ సాటిస్ఫైడ్, ఇది మాత్రం నేను ఓపెన్గా చెప్తాను. నేను ఇప్పుడు ఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలనేది కూడా నేను చెప్పగలను, కానీ నేను చెప్తే ఏమవుతుందంటే ఇంకా నా ఫర్దర్ డిస్కషన్ అంతా దీని మీద నడుస్తుంది. నేను నెక్స్ట్ ఈ సెట్ వీడియోలు చేసే లేకుండా అవుతుంది. భయపడుతున్నా అంటే ఆబ్వియస్లీ భయపడుతున్నా, ఎందుకంటే ఈ నిమిషం నేను ఇలా మాట్లాడినానంటే ఇది పొలిటికల్ ఛానల్ కిందికి అయిపోతుంది ఇంకా. సో ఆబ్వియస్లీ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఈ నిమిషం తగ్గినాను అంటేనే నెక్స్ట్ ఈ 2025 వచ్చే వాళ్ళకి ఇంకా ఫ్రీ కంటెంట్ చేయాలనేది నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అది నేను చేయగలను. లేదంటే మాత్రం ఇది వన్ సైడెడ్ అయిపోయి ఇబ్బంది, వాళ్ళకి సోర్స్ దొరకదు, నేను చెప్పడానికి నాకు ఇది ఉండదు. సో ఆలోచించండి, ఆలోచించి నిర్ణయించుకోండి. ఏం నిర్ణయించుకున్నా కూడా ఆలోచించి నిర్ణయించుకోండి. ఎందుకంటే నా వరకు నేనేం చెప్తానంటే ఫ్యాక్టర్స్ అయితే ఇవే, మేజర్ ఫ్యాక్టర్స్ అయితే ఇవే. మా రిలీజియన్, మా క్యాస్ట్ అయితే దయచేసి వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే మీ వెనకాల మీరు పెట్టుకోండి, మీ ముందర మీరు పెట్టుకోండి, పేర్లలో పెట్టుకోండి, అవన్నీ నేనేం దాని గురించి ఏం మాట్లాడేవాడిని, నేను అంత టోని కాదు. కానీ నేను ఒకటి ఏంటంటే ఓటు కూడా దాని గురించి చూసి వేసేంత కర్మకు మనం పోయినామని అయితే అలా అయితే చూడొద్దండి దయచేసి. అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఓట్ వేయండి మంచిగా, ఓట్ దయచేసి మిస్ చేయొద్దు, ఓట్ వేయండి. ఓట్ వేయకుండా మీరు అంటే ఓటర్ కార్డు పెట్టుకుని ఊరికే గమ్మున కూర్చోవద్దండి. ఓట్ వేయండి, పోయి ఓటింగ్ మెజారిటీ పడితేనే, అంటే అట్లీస్ట్
ఒక 90% దాకా పడితేనే చాలా చేంజెస్ వస్తాయి, సిగ్నిఫికెంట్ చేంజెస్ కనిపిస్తాయి. అలా కాకుండా ప్రతిసారి లాగానే పోలింగ్ 60%, 65% పడితే యూజ్ ఏమి ఉండదు. సో 90% దాకా తీసుకెళ్ళండి. మీరు ఇప్పుడు ఇది నాకు తెలిసి స్టేట్లో చాలా కొత్త ఓటర్స్ అనేవాళ్ళు వచ్చున్నారు. సో మీరే చేంజ్ చేయాలి, ఇది మీ స్టేట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే డిప్లొమా అయిపోయి నెక్స్ట్ బీటెక్ వెళ్ళి ఓటింగ్ ఉన్న వాళ్ళు ఆలోచించండి. అంటే డిప్లొమాలో మనకు రైట్ టైంకి మనకు స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్లు ఏమన్నా జరిగినాయా నాకు తెలుసు అండి. నేను మీరు ఈ ఇయర్ చూస్తున్నారేమో లాస్ట్ 5 yearsగా నేను చూస్తూనే ఉన్నాను స్టూడెంట్స్ ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అని చెప్పేసి. సో అవన్నీ అంటే నా ఒక్క ఫ్యాక్టరే కాదు, స్టూడెంట్స్ విషయంగా ఎంతవరకు ఇబ్బంది జరుగుతుంది లేదా మంచి జరుగుతుంది అది చూసినాం. చాలా వరకు ఆలోచించుకొని ఒక నేను ఎవరు కోట్ వేయాలనేది నాకు తెలుసు. సో మీరు అలానే ఆలోచించండి, టైంకి పడిందా, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, సరే బీటెక్ అయిపోగొట్టేస్తాము, తర్వాత జాబ్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించండి. పొద్దున్న నుంచి నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. హైదరాబాద్ నుంచి ఓట్ వేయడానికి వస్తున్నాం, బెంగళూరు నుంచి ఓట్ వేయడానికి వస్తున్నాం, చెన్నై నుంచి ఓట్ వేయడానికి వస్తున్నాం. సో ఇవన్నీ ఎందుకు జరిగినాయి? మన స్టేట్లో ఓట్ వేయచ్చు కదా, అక్కడి నుంచో వస్తున్నారు అంటే ఏం జరిగి ఉండాలి, ఎందుకు జరిగినాయి? స్పెషల్ బస్సులు వేసినారు ఓటింగ్కి అని. మన స్టేట్లోనే ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇంకా జరిగేది కాదు కదా. సో ఆలోచించండి. అంటే ఏ గవర్నమెంట్ కూడా 100% ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారని కూడా నేను చెప్పను, కానీ అట్లీస్ట్ ఒక స్టార్టప్ ఇనిషియేషన్కి సపోర్ట్, అంటే ఆంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేసే సపోర్ట్ చేయొచ్చు గవర్నమెంట్. అలాంటి ఆలోచనలు ఉన్న గవర్నమెంట్ ఏదైనా ఉన్నా ఇవన్నీ ఆలోచించండి. స్కీమ్స్ వల్ల లేకుంటే ఏమంటారు ఇంకో దానివల్ల ఏమీ నడచదు. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. ఇంకా చాలా మాట్లాడాలనుకుంటే, కానీ బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, అంతకంటే ఎక్కువ మాట్లాడి నాకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఎంప్లాయ్మెంట్ విషయంగా 3 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి ఏదో చెప్పుకొని తిరుగుతున్నారు. నేను దానికి కూడా ఒకటే మాట చెప్తాను స్ట్రైట్గా. ఎంఎస్సీలు బీఎస్సీలు మాస్టర్స్ చేసిన వాళ్ళందరికీ 5,000 6,000 ఇవ్వడం అయితే గొప్ప విషయం కాదని నన్ను అడిగితే. అంటే ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్లా ఇస్తున్నాం ఎక్సెట్రా అంటే ఇంకా నేను దానికి ఏం మాట్లాడలేను. అంటే అంత మేధావులతో నేను ఆర్గ్యూ చేయలేను. కానీ నా వరకు ఏంటంటే ఈ రోజున్న సిచ్యువేషన్కి 5,000 అనేది అనేబుల్ టు సస్టైన్. సో మీరు ఆలోచించుకోండి, ఇవన్నీ ఆలోచించుకోండి. ఒక ఫ్యాక్టర్ కాదు, అన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించుకొని, అంటే ఇది నేను ఎవరిని బలవంతం పెట్టి ఓటు ఇచ్చే ఉద్దేశం కూడా నాకు లేదు. మీరు ఆలోచించుకోండి, మీకు ఇఫ్ యూ ఫౌండ్ దట్ గై ఈజ్ సూటబుల్ ఓట్ వేయండి, అంతే. అంతకు మించి అంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రానో ఇంకొకరు వచ్చి చెప్పినంత మాత్రానో మీరు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఈ ఒక్క ఓటు 6 రోజుకు కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళకి. ఆ 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు సపోజ్ సరే నెక్స్ట్ ఒక 5 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఏదైనా వచ్చింది, ఆ గవర్నమెంట్కి ఏమర్థమవుతుందండి? మీ డెవలప్మెంట్ ఇంకా అక్కడికే అయిపోయినట్టు కదా. ఆ రోజుకి మీరు బయటకు, నాకు తెలిసి ఇప్పుడు డిప్లొమా బయటికి అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ 3 years అయిపోయి ఒక 2 yearsకి, అంటే ఒక 2 years తర్వాత మళ్ళీ మీరు ఓటింగ్ చేస్తారు. సో ఆ రోజుకి మీకు అసలు ఎంప్లాయ్మెంట్ లేదంటే కనుక మీ సిచ్యువేషన్ ఏందనేది ఆలోచించండి. ఇలా చాలా ఉన్నాయండి, చాలా ఫ్యాక్టర్స్ ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోండి, ఈరోజు రేపు ఆలోచించుకొని మర్నాడు ప్రాపర్గా పోలింగ్కి వెళ్ళండి, ఓట్ చేయండి. దయచేసి ఓట్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఆలోచించండి, ఒక బెటర్ ఫ్యూచర్ కోసం ఓట్ వేయండి, అంతే. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కరోజు రాత్రిలో ఏ పొలిటీషియన్ వచ్చి మీ లైఫ్ మారుస్తారని నేను చెప్పను. కానీ అట్లీస్ట్ మేబీ ఒక 4 రోడ్లు పడతాయేమో ఆలోచించండి. ఒక 4 రోడ్లు పడతాయా బెనిఫిట్ లేదు. ఒక టెక్నికల్ పీపుల్ ఉన్నారు, మన టెక్నికల్ పీపుల్. నేను ఆల్రెడీ లాస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో నేను వీడియో చేశాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పినాను. ప్లేస్మెంట్ విషయంగా జస్ట్ ఏదో టైంపాస్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు, అది తర్వాత 1-2 years తర్వాత వాళ్ళని తీసేస్తున్నారు. అది రోడ్డు మీదకి వచ్చేసరికి ఆ రోజు ఎవరు ఆన్సర్ చేయాలి అని చెప్పేసి, కాలేజ్ ఆన్సర్ చేస్తుందా, సీఎం ఆన్సర్ చేస్తారా అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ ఆలోచించండి. అంటే మీ కాలేజీలో నిజంగా వచ్చిన ప్లేస్మెంట్ జెన్యూన్ ప్లేస్మెంటా, అది మ్యాక్సిమం స్టేట్ గవర్నమెంటే తెస్తుంది. సో జెన్యూన్ ప్లేస్మెంట్ వచ్చిందా, వాళ్ళు నిజంగా ఎంత సాటిస్ఫైడ్ ఉన్నారు, ఇవన్నీ ఆలోచించండి. ప్రతి ఫ్యాక్టర్ కౌంట్స్ అండి కొట్టేసేటప్పుడు. సో ఆలోచించండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, 2,000, 3,000, 4,000, 5,000 ఇంకా దాని గురించి మాట్లాడాలంటే తీసుకున్న వాళ్ళందరూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, మా డబ్బులే మేము తీసుకుంటాం అని చెప్పేసి. దాని గురించి ఇంకా నేనేం మాట్లాడను. తీసుకోలేదు అంటే మాత్రం వెళ్ళనుకుంటా.
ఇంకా తీసుకున్న వాళ్ళకంటే కనీసం కరెంటు బిల్కి వస్తాయి కదా, లేదా మన బండి పెట్రోల్కి వస్తుంది కదా, లేదా మన ట్రావెల్ ఛార్జెస్కి వస్తాయి కదా. ఫైన్ ఫైన్, ఇంకా దాని గురించి నేనైతే ఏం మాట్లాడను. ఫైన్, అది యాక్సెప్టబుల్ అనుకోండి. అది ఎట్లా నడుస్తుంది సొసైటీలో, ఒక నడిచిపోతుంది. సో ఇది చూడండి అంతే. ఇంకా మీ సెంట్రల్కి వచ్చేసరికి ఉండేది రెండు, కాంగ్రెస్ బీజేపీనా. సో ఆలోచించండి, దాని గురించి కూడా బాగా ఇచ్చేసి, ముఖ్యంగా టీఎస్ వాళ్ళకి కూడా చెప్తాను, ఆలోచించుకొని ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇంటర్నల్గా వచ్చి ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత, డిఫెన్స్లోకి వచ్చిన తర్వాత నాకు ఎవరేం చేశారు అనేది నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే చూసే ఉంటాం కదా, లాస్ట్ 10 ఏళ్ల క్రితం ఎలా ఉండింది సిచ్యువేషను, 10 ఏళ్ల ముందు నుంచి ఎలా ఉంది సిచ్యువేషను, ఇవన్నీ చూసిన తర్వాత మా క్లారిటీ ఉంది. నన్నే కాదు, ఏ డిఫెన్స్ వాళ్ళకి వెళ్ళినా చెప్తారు. సో మీరు ఆలోచించండి, దాన్ని బట్టి ఏం జరిగింది అని చెప్పేసి చూడండి. ఒకసారి రివైన్ చేసి క్లారిటీ తెచ్చుకొని మంచి పర్సన్కి ఆర్ మంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందేమో అని ఆలోచించి ఓటేయండి. ఆ హోప్తో ఓటేయండి. ఆ తర్వాత ఇంకా స్టేట్ పరిస్థితి దేవునికి ఎరక. ఓకేనా? సో అది విషయం అయితే. ఇంకా నాకు తెలిసి జనరల్ టాపిక్ చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఓటింగ్కి అయితే వెళ్ళండి దయచేసి. ఇప్పుడు ఇంకా ఈ సెట్ విషయాలు ఇవన్నీ ఒక 2 రోజులు అట్లీస్ట్. మన ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్ ఉంది. వాళ్ళ ఎగ్జామ్కి డిసైడర్స్ మనమే కాబట్టి ఆలోచించి ఓటేయండి. ఇంకా ఆ తర్వాత ఈ సెట్ వీడియోలు నడుస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియో చెప్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలామంది బ్రాంచ్ చేంజ్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి ఈ సెట్లో ఇఫ్ ఇన్ కేస్ కనుక అంటే క్వాలిఫైయింగ్ దగ్గరలో ఉన్నాం, సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి ఇట్లాంటి విషయాలు అడుగుతున్నారు. దాని గురించి నేను వస్తాను. నెక్స్ట్ వీడియోస్ అవే వస్తాయి. ఈ ఒక్క వీడియో మాత్రం నాకు చేయాలనిపించింది. ఎందుకంటే మీరు ఈ ఒక్క ఓటుతో నెక్స్ట్ బీటెక్ మీద అయిపోతుంది. బీటెక్ అయిపోయిన తర్వాత మీకు జాబులు రావాలా లేదా అన్నీ ఇప్పుడు ఇక్కడే బేస్ అయ్యాయి. ఈ ఒక్క ఓటుతో May 13th జరగబోయే ఈ ఒక్క ఓటింగ్తో నెక్స్ట్ ఇదంతా నడసబోతుంది. సో ఆలోచించుకోండి. ఈ ఒక్క ఓట్ ఫర్ డెవలప్మెంట్ అని ఆలోచించుకోండి. ఆలోచించి మరీ ఓటేయండి. మరీ చెప్తున్నాను. నేను ఏ ఒక్క పార్టీకి ఇప్పుడు సపోర్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. బికాస్ నాకు స్టేట్ గవర్నమెంట్తో ఎప్పుడో కొంచెం దూరంగానే ఉన్నాము ఆబ్వియస్లీ. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్నాము, అంటే ఫిజికల్గా ఉంటున్నాము, ఎక్సెట్రా జరుగుతున్నప్పటికీ. కానీ అంటే నేను అక్కడ లేను కాబట్టి నేను ఇంకా దానికంటే ఎక్కువ వచ్చి అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఇట్లా వేసుకుని ఇవన్నీ నాతో కావు. నాకు తెలియని కూడా తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఆలోచించుకొని ఓటేసుకోండి అంతే. ఓకేనా? సో ప్రశాంతంగా ఉండి మైండ్ డైవర్ట్ చేసుకోవద్దు. మీరు ఈ విషయం మాత్రం థింక్ చేయండి. బికాస్ మన కెరియర్ ఈ ఓటు మీద కూడా చాలా బేస్ అయింది, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అది విషయం అయితే. థ్యాంక్ యూ.